బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆ రెండు పార్టీలు ద్వంద్వ వైఖరిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్స్ కు బీజేపీ వ్యతిరేకమని అన్నారు. బీజేపీ బహిరంగంగా వ్యతిరేకిస్తుంటే బీఆర్ఎస్ వెనుకుండి నడిపిస్తుందని ఆరోపించారు. అనవసరంగా తమపై నిందలు వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్. నరాల వ్యతిరేకత పెంచుకొని అడుగున వ్యతిరేకం చేసిన బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంది. బిల్లులు ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి? గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఎందుకు బిల్లుకు పెండింగ్ ఉందని ఒక్కసారి అడిగినారా బీజేపీ నాయకులు? కొన్ని కేంద్రానికి వెళ్ళి మేము వస్తామంటారు. మీ ప్రభుత్వం ఉంది, మీరు ఆ పార్టీలో సభ్యులుగా ఉన్నారు, మరి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగట్లేదు? ఈ విషయాలు బీసీలు గ్రహిస్తలేరు అనుకుంటా ఉన్నారు మా నాయకులు. పాపం అన్ని ఆలోచిస్తే అన్ని చూస్తూ ఉన్నారు. మీ చేతుల్లో ప్రభుత్వం ఉంది, మీరు ఆ ప్రభుత్వంలో ప్రతినిధిగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎందుకెళ్ళి మోడీని అడగట్లేదు బీసీ విషయంలో? మీరు దలుచుకుంటే, మీరు అందరూ దలుచుకుని మేము కూడా వస్తాం మీతోని. ఒకరోజు సమస్య ఇది. దీన్ని కావాల్సుకొని తొక్కిపెట్టి బిల్లులు నాపెట్టి బీసీ జనానికి నోటికాడికి వచ్చిన కూటిని తలదన్నుతా ఉన్నారు ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ ఆడే డ్రామాలో బీఆర్ఎస్ పాత్ర ఉంది. వారిని కలుపుకొని దీన్ని అడ్డగిస్తూ ఉన్నారు. బీసీ సంఘాలు ధర్నా చేస్తారు, కాంగ్రెస్ పార్టీ పిలుస్తారు, మీరు ముఖం చాటేస్తారు. తీరా కోర్టు నిర్ణయం వచ్చితే రకరకాలుగా మాట్లాడతారు. ఈ ప్రజలు గ్రహిస్తలేరా అంటే ఇవన్నీ? బీజేపీ పార్టీ నరాల బీసీ వ్యతిరేక పార్టీ. బీఆర్ఎస్ దానికి జోడైంది. వారు బాటంగా వ్యతిరేకిస్తే వీళ్ళు ఎన్నుకుంటే చీకటి ఒప్పందంలో భాగంగా వీళ్ళు ఇండైరెక్ట్గా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. ఎంత దూరం పోతా ఉన్నాం మేమని. సంవత్సరం క్రితం ఎన్నికలు పెట్టాలి, ఎందుకు పెట్టట్లే? ఎందుకు ఆపం ఎన్నికలు? కేవలం 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో, ఒక చిత్తశుద్ధితో. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని బయటకు వచ్చి ప్రకటన కూడా చేస్తారు, అసెంబ్లీలో ఓటేస్తారు, పార్లమెంట్లో అడ్డగిస్తారు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? 2 నాలుగు దూరం ఎందుకు మీకు?